తన ప్రేమతో నన్ను దీవించినట్టే పాపాయి ముద్దిస్తే ప్రేమించినట్టే. మా పూర్ణచంద్రరావు గారి దగ్గరికి వచ్చి వాళ్ళ మనవరాలు తాత ఆమ్తిన్ తాత అంటారు. కంచం ఉండదు, ఏముండదు, ఉద్యోగాలు చేయాలి. ఆయన అమ్మాయి దగ్గర తీసుకుని చాలా బాగుంటుంది తాతయ్య, ఇది సాంబార్ తాతయ్య అంటారు. ఇలా తింటుంటుంది. నేను మనం చూసేవాళ్ళందరికీ పూర్ణచంద్రరావు గారు అంటే ఎంత పెద్ద కంపెనీ చైర్మన్ ఉత్తిత్తుని ఇలా మైనాక్ట్ చేస్తున్నాడంటే మనం అనుకుంటాం. నిజానికి ఆ సీన్ ఎంత బాగుంటుందంటే, పాపాయి ఉత్తుత్తి భోజనం పెడితే, ఇక్కడ అమ్మలు ఉన్నారు. పాపాయి ఉత్తుత్తి భోజనం పెడితే, ఆ సీన్ ఇప్పుడు నేను చెప్తుంటే అందరూ గట్టిగా చెప్పలు కొడతారు మీరందరూ. నేను ఈ షేర్ చెప్పిందల్లా, పాపాయి ఉత్తుత్తి భోజనం పెడితే ఆమె తిన్నానా, ఆమె తినమ్మా అని దగ్గర చదువుతారు. ఏం సార్ డైరెక్టర్ గారు, పాపాయి ఉత్తుత్తి భోజనం పెడితే. అప్పుడు పూర్ణచంద్రరావు గారికి మీ అందరికీ మనందరికీ ఏమనిపిస్తుందో తెలుసా? ఆ పాప లాంటి పాపాయి ఉత్తుత్తి భోజనం పెడితే అమ్మ మళ్ళీ పువ్వా తినిపించినట్టే, అమ్మ మళ్ళీ పువ్వా తినిపించినట్టే, తన ప్రేమతో నన్ను తినిపించినట్టే, పాపాయి ముద్దిస్తే ప్రేమించినట్టే. పాపాయి తన వెంట తీసుకెళుతుంటే, మీ అమ్మాయి కథ నాన్న అని చెప్పి దానికి తీసుకెళ్తుంది, చేయి చూసుకుని. ఇంత పెద్ద న్యూరో సర్జన్ పాపాయి వెనకాల నడుస్తుంటాడు, పాపాయి తీసుకెళ్తూ ఉంటుంది. అప్పుడు మీ మనసులో ఏమనిపిస్తుంది చెప్పనా? పాపాయి తన వెంట తీసుకెళుతుంటే మరల బాల్యంలోకి పయనించినట్టే, మరల బాల్యంలోకి పయనించినట్టే, తన ప్రేమతో నన్ను దీవించినట్టే, పాపాయి ముద్దిస్తే ప్రేమించినట్టే. ప్రతిది వింతై పాప పరవశిస్తుంటే, మన మనవరాల్ని పిల్లల్ని తీసుకుని అలా సముద్రం దగ్గరికి వెళ్తూ ఉంటే, నాన్న తాతయ్య అదేంటి తాతయ్య అంటుంది. నిజానికి సముద్రం కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది విశాఖపట్నంలో. కానీ మన పాపాయి అది ఏంటి నాన్న అని అడిగినప్పుడు ఆ నాన్న గాని ఆ తల్లి గాని, ఆ తల్లికి ఏమనిపిస్తుంది తెలిసిన సమయంలో, ఎప్పటి నుంచో ఉంది సముద్రం, కానీ ఆ క్షణం ఏమనిపిస్తుందంటే, ప్రతిదీ వింతై పాప పరవశిస్తుంది, ప్రపంచం కొత్తగా జన్మించినట్టే, ప్రపంచం కొత్తగా జన్మించినట్టే, తన ప్రేమతో నన్ను దీవించినట్టే, పాపాయి ముద్దిస్తే ప్రేమించినట్టే. ఈ చరణం వినండి, నాకు చాలా ఇష్టం ఈ చరణం. నీరసంగా పాప నిదురపోతుంటే, నీరసంగా పాప నిదురపోతుంటే, నీరసంగా పాప నిదురపోతుంటే. మీరే పెద్ద డాక్టరు, కానీ మీ ఇంట్లో నీరసంగా పాప నిద్రపోతుంది అనుకోండి, మీ దగ్గరికి వచ్చి అడుగుతుంది, నాన్న ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న అంటే, ఎక్కడికో క్యాంప్ వెళ్ళిపోయాడు కదా నాన్న నువ్వు సెమినార్కి అంటుంది పాప. అవునమ్మా నాన్న నాకు ఆయొచ్చింది నాన్న అంటుంది. అయ్యో అని చెప్పి మీరు పాపను దగ్గర తీసుకుని కాసేపు అలా తిరుగుతారు.
ఆ సమయంలో ఈ న్యూరో సర్జన్ గారికి ఏమనిపిస్తుంది? నీరసంగా పాప నిదురపోతుంటే, నీరసంగా పాప నిదురపోతుంటే, నీరసంగా పాప నిదురపోతుంటే, ఇంటిల్లి పాదికి జరువు వచ్చినట్టే, ఇంటిల్లి పాదికి జరువు వచ్చినట్టే, తన ప్రేమతో నన్ను దీవించినట్టే, పాపాయి ముద్దిస్తే ప్రేమించినట్టే. ఆపేచను ఒడిలో ఉన్న పాపాయి ఉంటారు మనసా. ఈ పాపాయిని ఒళ్ళో కూర్చుందనుకోండి, పూర్ణచంద్రరావు గారు గల్ల శ్రీనివాసం గారు. ఇప్పుడున్న ప్రతి తల్లికి అందరికీ చెప్తున్నా, మీరు గుళ్ళు చుట్టూ గోపురాల చుట్టూ తిరుగుతారు నాలాగా, కానీ ఇక్కడ అందరినీ కోరేది ఏంటంటే, నువ్వు ఒడిలో ఉన్న పాపాయి నువ్వు ఉంటావో మనసా, నువ్వు ఒడిలో ఉన్న పాపాయి ఉంటావో మనసా, నిన్ను ఒక కోవెలగా నిర్మించినట్టే, నిన్ను ఒక